వారణాసి సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. వారణాసి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు అభయ్ రామ్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్ర సినిమాకి మొత్తానికి కూడా ఒక సోల్ పాయింట్ లాగా ఉండబోతుంది. అంత మంచి క్యారెక్టర్ని రాజమౌళి గారు బిల్డ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క కొడుకు కోసం అని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క విషయం అని కాదు, వారణాసి సినిమా గురించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్లో వైరల్ అవుతుందంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు వస్తూ ఉన్నాయి, పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి, చిన్న హీరోల సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలు కూడా మంచి హిట్లు అవుతూ ఉన్నాయి, జనాలు ఆదరిస్తూ ఉన్నారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అసలు మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ ఒక్క సినిమాని కూడా ఇంత వైడ్ రేంజ్లో రిలీజ్ చేయబోతున్నారంటే ఇప్పటివరకు అయితే మనమైతే వినలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వారణాసి సినిమాని రాజమౌళి గారు 120 దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఈ సినిమాలోని కంటెంట్ ఏ విధంగా ఉండబోతుందో మనకు ఊహల్లో కూడా అందడం అనమాట. మనము చాలా అప్డేట్స్ కూడా విన్నాం ఇంతకుముందు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ ఒక్కరు కూడా వెళ్ళి చేయనటువంటి లొకేషన్స్కి వెళ్ళి కూడా వారణాసి సినిమా షూటింగ్ నిర్వహించారు. సో అలాంటి లొకేషన్స్ కూడా సినిమాలో ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించే విధంగా, అందరూ కూడా కనెక్ట్ అయ్యే విధంగా రాజమౌళి గారు తెరకెక్కిస్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి లీక్స్ కాకుండా అప్పుడప్పుడు చిన్న లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి, బట్ వాటిని కూడా ప్రమోషన్ కోసము సినిమా ఉంది అని గుర్తు చేయడానికి విధంగా చేస్తున్నారనే విధంగా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు అభయ్ రామ్ వారణాసి సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. సో మరి అంటే ఒక పాత్ర అనేది రాజమౌళి గారు పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు, అది కూడా ఎన్టీఆర్ గారి కొడుకు కోసమే అనే విధంగా కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారికి ఎంత మంచి సంబంధం ఉంది, వాళ్ళిద్దరు కూడా ఎంత మంచి ఫ్రెండ్సో మనందరికీ కూడా తెలుసు అన్నమాట. అయితే ఇప్పుడు వారణాసి సినిమాలో మహేష్ బాబు గారి చిన్నప్పటి పాత్ర, చిన్నప్పుడు ఏదైతే ఆయన క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్కి రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు అభయ్ రామ్ని మాత్రం కంప్లీట్గా లుక్స్ పరంగా కావచ్చు టెస్ట్ కట్ కూడా చేశారట. సో ఆ తర్వాత ఈ యొక్క క్యారెక్టర్కి ఖచ్చితంగా అభయ్ రామ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని చెప్పేసి ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో మాట్లాడారు, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే మహేష్ బాబు గారు చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ పాత్ర సినిమా మొత్తానికి కూడా ఒక కీలకమైనటువంటి పాత్రలాగా వ్యవహరించబోతుంది. అలాంటి పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు చిన్నప్పుడే అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గానీ ఇంత మంచి ఛాన్స్ కొట్టేశాడు అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఇది నిజమా కాదా అని దాని గురించి అందరికి కూడా డౌట్ అన్నమాట. కానీ సినిమా టీం నుంచి కానీ ఇటు రాజమౌళి గారి నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు అయితే దీని గురించి అయితే బయటికి రాలేదు. జస్ట్ ఒక రూమర్ మాత్రమే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఒకవేళ నిజమవుతే ఖచ్చితంగా ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. కానీ రూమర్ అయితే మాత్రం దాన్ని జీర్ణించుకోలేము, ఎందుకంటే ఆశలు అనేవి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ గారి నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క న్యూస్ మీద చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మా ఆశలు అడియాసలు అయ్యాయని తెలిస్తే అందరూ కూడా బాధపడతారు. కాబట్టి చూద్దాం. మొత్తానికి ఇప్పుడైతే ప్రజెంట్ ఖచ్చితంగా అభయ్ రామ్ అయితే వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేయబోతున్నాడు అనే మాట చాలా వైరల్ అవుతూ ఉంది. మరి మీరేమనుకుంటున్నారా? నిజంగా ఉన్నాడు అనుకుంటున్నారా, జస్ట్ ఇది రూమర్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.